హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఈ బ్లౌజ్‌కి అయితే ఇంతకుముందు వీడియోలో నేను హెమ్మింగ్ ఎలా చేయాలి అనేదైతే వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వారుంటే ఆ వీడియోని అయితే చూసేయండి. ఇక ఈ బ్లౌజ్‌కి ఉక్సులు మరియు కాజాలు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ముందుగా దారాన్ని అయితే తీసుకుందామండి. దారం మనం ఇది ఫస్ట్ 2 వరుసలతోనైతే తీసుకోవాలి అండి. ఇలా 2 వరుసలుగా దారం తీసుకున్న తర్వాత ఈ చివరి వైపు ఉన్న దారాన్ని సూదిలోకి అయితే ఎక్కించుకోవాలి. అలా ఎక్కిస్తే మనకి మొత్తం దారం అనేది 4 వరుసలు అవుతుందండి. ఉక్సులకైనా కాజాలకైనా కూడా దారం అనేది కొంచెం ఇలా 4 వరుసలుగా అయితే ఉండాలండి. 2 వరుసలతో ఎక్కించి కుట్లు వేస్తే మాత్రానికి అంత గట్టిగా అయితే ఉండవండి ఉక్సు. వెంటనే ఊడి వచ్చేస్తుంటాయి. ఇలా 4 వరుసలుగా అయితే వేసుకోవాలి. వేసుకొని దారం అక్కడక్కడ కొంచెం మనకి ముడతలుగా అనిపిస్తుందండి. ఆ ముడతలు లేకుండా స్ట్రైట్‌గా చేసుకోవాలి. ఇక ఇప్పుడు హుక్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. ముందుగా ఒక హుక్స్ అయితే తీసుకుందాము. ఇటు నేను చివరి వైపు కుడుతున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్లో రింగు ఉంది కదా అండి, రింగు దగ్గర క్లాత్తో సూదిని కుచ్చి ఆ రింగులో నుంచి బయటకు తీయాలి అండి. తీసిన తర్వాత మళ్ళీ మనం కుట్టు వేసిన పక్కనే మళ్ళీ కొద్దిగంత క్లాత్ పట్టుకొని ఆ హోల్లో నుంచి బయటికి కొంచెం అనాలి. అనేసి సూది మనం దారం ఎక్కించిన వైపు ఉంది కదా అండి, ఆ దారాన్ని సూది పైనుంచి ఒక రౌండ్లా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పాలండి. తిప్పితే దారం అనేది మనకి అక్కడ ముడి పడుతుంది. మనకి దారం అనేది ఊడి రాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ రింగు ఉంది కదా అండి, ఆ రింగు మొత్తం కూడా దారం అయితే పోసుకోవాలి. మనం ఈ ఉక్సు కుట్టే సమయంలో ఉక్సు అయితే జరుగుతుంటుందండి. జరగకోకుండా జాగ్రత్తగా గట్టిగా అయితే పట్టుకోవాలి. మీకు హుక్స్ అనేది ఎక్కడ కుట్టాలి అని అర్థం అవ్వకపోతే ముందుగా మనం మార్క్ అయితే చేసుకోవచ్చండి. బ్లౌజ్కి ఎప్పుడైనా కూడా 5 హుక్స్లు ఉంటాయి కదా అండి, 5ంటిని కూడా మనకు హుక్స్ బెల్ట్ మొత్తం పొడవును బట్టి 5 సమభాగాలుగా చేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక రింగ్ చుట్టూ దారం పోసుకున్న తర్వాత పైన హుక్స్ దగ్గర ఉంది కదా అండి, ఆ హుక్స్ దగ్గర మనం క్లాత్ని కొంత పట్టేసి ఇలా అడ్డంగా దారాన్ని అయితే తీయాలండి. తీసిన తర్వాత హుక్స్ లోపల నుంచి మళ్ళీ దారాన్ని తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ సూది వైపు ఉండే వెనక భాగం వైపు ఉండే దారాన్ని మళ్ళీ సూది వైపుకి ఇలా టర్న్ చేయాలండి. చేస్తే అక్కడ ముడి పడుతుందండి. అక్కడ కూడా మనం ఒక 5-6 సార్లు టాకాలు వేసాము అంటే హుక్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 5-6 టాకాలు వేసామంటే హుక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం బ్లౌజ్ ఎంత కరెక్ట్గా నీట్గా కుట్టినా కూడా హుక్స్లు అనేవి స్ట్రాంగ్గా లేకపోతే మాత్రానికి హుక్స్లు గట్టిగా పెట్టడం లేదనేసి నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారండి. ఇలా మనం హుక్స్లు కుట్టేటప్పుడు ఎక్కువ దారం తీసుకుంటే ఇలా ముడి పడుతుందండి. ముడి పడ్డా కూడా చాలా ఈజీగానే వస్తుందండి. కాకపోతే కొంచెం టెక్నిక్ తోటి మనం ఏ దారాన్ని లాగాలి అనేది తెలిస్తే ఈజీగా వస్తుంది. ఇక ఇటువైపు ఉన్న రింగు చుట్టూ కూడా దారం పోసుకోవాలండి. పోసిన తర్వాత కట్ చేసుకోవాలి. చూసారా, హుక్స్ అయితే చాలా నీట్గా వచ్చింది. నేను ఒకసారి ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఉక్సులు కుట్టడానికి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం అటు చివరికి కుట్టాం కదండి, ఇప్పుడు పైన కుట్టుకోవాలండి. పైన ఒకటి మార్కింగ్ చేసుకుందాము. అలాగే సెంటర్లో ఒక మార్కింగ్, రెండింటి సెంటర్లో మధ్యలో ఇలా చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. అలాగే కాజాలకు కూడా మార్కింగ్ చేశాను. కాజాలు మనం ఇలా అడ్డంగా కుడతాం కదండి, సేమ్ అలానే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఇప్పుడు కాజాని ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. కాజాలకి సూదిని కింది నుంచి పైకి మనం మార్కింగ్ చేసాం కదండి, కింది నుంచి పైకి అయితే లాగాలండి సూదిని. ఇలా లాగిన తర్వాత మనకి కాజా ఎంత పొడవు కావాలనేది అర్థమవుతుందండి. అక్కడ మళ్ళీ సూది కుచ్చి మనం స్టార్టింగ్లో ఎక్కడి నుంచి అయితే మనం కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఇలా కొద్దిగంత బారుతోటి మనం ఇలా టాకాలు అయితే వేసుకోవాలండి. ఇలా ఈ టాకాలని ఒక 5-6 సార్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసే సమయంలో దారం అనేది కొంచెం చిక్కులుగా అనిపిస్తుందండి, సరి చేసుకుంటూ వేయాలి. మనకు వీలుని బట్టి బ్లౌజ్ని మన వైపుకు టర్న్ చేసుకుందామండి. మనకి ఏ హ్యాండ్ ఫ్రీగా ఉంటే ఆ హ్యాండ్ వైపు తిప్పుకొని అయితే చేసుకోవాలి. ఇలా టాకాలు వేసిన తర్వాత సూదితోటి దారాలన్నీ కూడా ఒకే వరుసలో ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకొని ఇలా సూదిని అనేసి వెనకున్న దారాన్ని సూది పైకి అనివేస్తే ఒక ముడి అయితే పడుతుంది. ఇలా ముడి వేసే సమయంలో చాలా జాగ్రత్తగా వేయాలండి, లేకపోతే దారం అయితే చిక్కుబడుతుంది. ఈ సమయంలో తీయాలి అంటే కొంచెం చికాగ్గానే ఉంటుంది. చూసారా, ఇలా నిదానంగా అయితే లాగాలండి. మనం వేసిన దారం అయితే ఒక్కటి కూడా మనం దారం పోగులను వదిలిపెట్టొద్దండి. ఎన్నిసార్లు అయితే మనం టాకాలు వేసామో అన్ని దారాలు కూడా ఖచ్చితంగా ఇలా పైకి వచ్చేలాగానే చూసుకొని వేయాలి.
చాలా ఈజీ అండి. అసలు కాజాలు కుట్టడం పెద్ద కష్టమేం కాదండి. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్‌లో నేర్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే మనం కుడుతూ ఉంటే మాత్రానికి ఖచ్చితంగా మనకైతే ఆ వర్క్ వచ్చి తీరుతుంది. ఇలా చివరి వరకు ఏసిన తర్వాత సూదిని మనం ఎక్కడైతే టాకా చివరలో ఉందో అక్కడ కుచ్చి ఇలా వెనకకైతే లాగాలండి. ఇక్కడ లాగిన తర్వాత అయితే మనం చిన్న ముడివైతే వేసుకోవాలి. ఇలా సూదిని బ్లౌజ్‌కి ఇలా కుచ్చేసి మళ్ళీ దారాన్ని కూడా ముడి వేసినట్టుగా వేయాలి. ఇలా మనం సూదిని కుచ్చేటప్పుడు దారాన్ని చూసుకోవాలండి. లేకపోతే ఉల్టా అవుతుంది. అప్పుడు ఇంకా వర్క్ అనేది డబుల్ పని అవుతుందండి. ఇలా చూసుకొని అయితే కుట్లు అయితే వేసుకోవాలి. దారాన్ని ఇలా 2 సార్లు మెలేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు కొంత ఉపయోగం అయ్యిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.